అది వారి యొక్క సాంప్రదాయం, వానర సాంప్రదాయం. దాంట్లో మళ్ళీ వీళ్ళు పెట్టి మనం తీర్పుని చెప్పకూడదు, అది తప్పు కదా, అలా ఎలా చేసుకోకూడదు. ఎవరి సాంప్రదాయం అది. మీ ఇంట్లో ఉదయం బ్రహ్మముహూర్తం లేచి దీపారాధన చేసుకోవడం మీకు సాంప్రదాయం. మీరు నాన్ వెజ్ తినకుండా ఉండడం మీకు సాంప్రదాయం. ఇంకొకరు అది లేనిది తినకపోవడం వాళ్ళ సాంప్రదాయం. ఎవరి సాంప్రదాయం వాళ్ళది కదా. అలాగే మనం కూడా వాళ్ళ సాంప్రదాయాన్ని పట్టుకొని అలా ఎలా చేస్తారనే తప్పు కదా అని మనం అన్వయించుకోవాలి. దోషం. తారకు అంగదుడు ఉన్నాడు, కానీ ఇక్కడ మండోదరికి ఒక్కసారి చూడండి, నిన్నటి వరకు ఎన్నుండే ఆ తల్లి ఇప్పుడు విశేషించి ఆ సౌందర్య రాశి మహాపతివ్రత అటువంటి తల్లికి ఈవేళ వైదవ్యం వచ్చింది. సరే వస్తే వచ్చే, పిల్లలైనా చూసుకొని బతుకుదామనుకుంటే పిల్లలు కూడా దూరం అయిపోయారు కదా. పోనీ రాజ్యాన్నైనా ఏలుతూ రాణిగా బతుకుదామంటే రాజ్యము పోయింది కదా. ఎవరికి పోయింది ఇప్పుడు రాజ్యం? ఎవరికి పోయింది రాజ్యం? ఇప్పుడు ఎలా అవుతుంది? ఎలా అవుతుంది? విభీషణుడా రావణుడిని చంపింది. రావణుడిని గెలిచిన వారు ఎవరు? ఇదే ధర్మ సూక్ష్మం పట్టుకోవాలి. ఎలా మాట్లాడతారు మీరు? విభీషణుడా చంపింది. రావణాసురుడిని చంపింది ఎవరు? శ్రీరామచంద్ర ప్రభు. కాబట్టి రాజ్యం అంతా ఎవరిదైతుంది? రాముడిది అవుతుంది రాజ్యం. ఇది ధర్మం పట్టుకోవాలి. విభీషణుడు వచ్చి రావణాసురుడిని చంపేస్తే మీరు అన్నట్టుగా విభీషణుడికి వెళ్ళిపోతుంది రాజ్యం కాదు కదా. రాముడు సంహరించాడు కాబట్టి రాజ్యం రాముడికి వెళ్ళాలి, అది ధర్మం. రాముడిది అయింది ఇప్పుడు రాజ్యం. రాజ్యం కూడా లేదు వెళ్దామంటే. అంటే ఆ తల్లి ఆవిడ భర్తను పోగొట్టుకుంది. ఈవేళ కొడుకులందరూ పోయారు యుద్ధంలో, ఒక్క కొడుకు లేరు. ఆశ్చర్యం ఏమిటంటే అంతమంది కొడుకులు ఉన్న రావణాసురునికి ప్రేత సంస్కారం, దహన సంస్కారం చేయడానికి ఒక్క కొడుకు లేకుండా పోయాడు. ఎంత దారుణంగా బతుకో చూడండి, ఎంత వైభవంగా బతికిన బ్రతుకు ఇవాళ ఎంత దీనస్థితిలో పడిపోయిందో చూడండి. ఎవ్వరూ లేదు, అందరూ తప్పిపోయారు. ఎందుకు పోయారు? నువ్వు పట్టుకున్న అధర్మానికి అందరూ పోయారు. చివరికి నీ చావు కూడా దారుణమైన చావు వచ్చేస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకొని దయచేసి ధర్మాన్ని పట్టుకోమని చెబుతుంది రామాయణం. రామాయణం ధర్మాన్ని విడద్దు అని చెబుతుంది. ధర్మాన్ని విడిచిపెడితే రావణాసుని పెట్టిన గదే పడుతుంది. ఎంతో మంది ఉన్నారు భూమి మీద, చాలా మందిని చూస్తున్నాం. ఉన్నంత కాలం ఎగిరారు, ఆస్తులు ఉన్నాయని, అంతస్తులు ఉన్నాయని, పనివాళ్ళు ఉన్నారని, ఎంతో గొప్ప అధికారం ఉందని, ఆరోగ్యంగా ఉన్నారని, వయసులో ఉన్నామని, ఉడుకు రక్తమని ఎందరినో ఇబ్బందులు పెట్టి బతికారు. బతికి 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 చివరికి వస్తే కాళ్ళు పడిపోయో చేతులు పడిపోయో దీనమైనటువంటి స్థితిలో సాగు తెచ్చారు. చాలా మందిని చూసాం మనం, ఇప్పటికీ ఉన్నారు ఈ భూమి మీద. అలా చేయకూడదు. వయసు ఉన్నప్పుడు వయసును కొంత నామం మీదికి మళ్ళించు. సమయం నీకు ఉన్నది, వయసు ఉన్నప్పుడు దాన్ని కొంచెం నామానికి అంకితం చేయి. రోజు గంటన్నా చేయి. అది నీ జీవితంలో గొప్ప ధర్మాన్ని తీసుకొచ్చి కూర్చొని పెడుతుంది. అది చెయ్యలేదు కాబట్టి రావణాసురుడు ఇలా అగమ్యమైన చావు తెచ్చాడు. ఎవరు వచ్చారండి? ఎవరున్నారండి? ఇప్పుడు దహన సంస్కారాలు చేయాలి రావణాసురుడికి. ఎవరు చేస్తారు? ఏ కొడుకు చేస్తారు? అందరూ పోయారు. కాబట్టి యుద్ధంలో ఒక్క కొడుకు లేరు మండోదరికి. ఆశ్చర్యం. అలా వెళ్ళిపోతే ఇంకా కొడుకులు లేరు, అక్కడ చేర్చుకోవడానికి భర్త లేడు, తన వారంటూ ఒక్క బంధువులు కూడా